హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఈరోజు వచ్చేసి డైరెక్ట్ టాపిక్లో అయితే మాట్లాడుకుందాం. మన అయితే అఖండ పార్ట్ 2 మూవీ అయితే ఫెయిల్ అవుతుందా, అయితే మూవీ గురించి ఎలాంటి అంటే మూవీ ఇప్పటికైతే ఎట్లా తీసిండ్రు, మళ్ళీ ఇప్పుడు ఈ పార్ట్ 2 ఎట్లా ఉండబోతుంది అనేది మనకైతే డీటెయిల్‌గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ పార్ట్‌లో వచ్చేసి మనకైతే సినిమా స్టార్ట్ కావడమే ఇద్దరు పిల్లలైతే తీసుకొనైతే ఒక పాపనైతే వాళ్ళైతే జగపతి బాబు గారైతే ఎత్తుకుపోయి ఆయనైతే శివుని ఆజ్ఞ కొరకైతే మన బాబు అయితే మీకైతే ఈ బాబు అయితే ఉండడు. ఒక బాబు అయితే మీకు తల్లి దగ్గర ఉంటాడని చెప్పేసి తీసుకుపోవడం అయితే జరుగుతది. నాకైతే అక్కడ కుంభమేళా అయితే ఇడిచిపెట్టడం అయితే జరుగుతది. అప్పుడు ఆ పాప పెద్దగయ్యి ఆ పాపకి వాళ్ళ తమ్ముడిని కొడుకు, కూతురు వచ్చేసి ఆ పాపకైతే ఆపదొచ్చినప్పుడైతే హీరో అయితే ఖచ్చితంగా అయితే వస్తుంటాడు. ఆ స్టోరీ ప్యాంగ్‌లో మనకైతే చాలా స్టోరీ కంటిన్యూ అయితే అయింది. ఆ స్టోరీ కంటిన్యూ అయితే లాస్ట్ క్లైమాక్స్‌లో వచ్చేసి మాకైతే నీకెలాంటి ప్రాబ్లమ్ ఉన్నా నేనైతే మళ్ళీ తిరిగి వస్తా. ఇది నేను మాటిస్తున్నా తల్లి అని చెప్పేసి అయితే మాటిచ్చి అయితే పోతాడు మనకైతే బాలకృష్ణ గారైతే. అయితే ఆ నుంచి అయితే మూవీ అయితే షూటింగ్ అయితే సెకండ్ పార్ట్ అయితే స్టార్ట్ కాబోతుంది. అట్లనే మనకైతే ఇప్పుడు చాలా ఇప్పుడు ఈ ఫస్ట్ పార్ట్‌లో వచ్చేసి మొత్తం మనైతే మొత్తం వాయువు, గాలి నుంచయితే మొత్తం సర్వనాశనం చేయనీకైతే ఇద్దరు విలన్స్ అయితే కనబడ్డారు కదా! ఆ విలన్స్ వాళ్ళ కొడుకులు, తర్వాత వాళ్ళు ఉన్నోళ్ళైతే ఇప్పుడు సెకండ్ పార్ట్ అయితే కనిపించబోతున్నారు. వీళ్ళైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఫైట్ సీన్స్ అయితే పెట్టిండంట. బాలకృష్ణ గారు చేసిన 100కు డబల్ అయితే చూడబోతున్నారని చెప్పేసైతే బయటైతే మళ్ళైతే ఒక మూవీ ఇంటర్వ్యూలో అయితే బోయపాటి గారు మాట్లాడుకుంటూ అయితే వినిపించింది. అయితే ఖచ్చితంగా అయితే మూవీ గురించి అయితే చెప్పాలంటే మూవీ అయితే ఒక ఎక్స్ట్రార్డినరీ మూవీ అయితే కాబోతుంది. మూవీ అయితే ఫ్లాప్ అయితే నేనైతే అనుకుంటలేను. ఎక్స్ట్రార్డినరీ మూవీ అయితే కాబోతుందని నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్‌లో నాకైతే కామెంట్ ఖచ్చితంగా అయితే చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ నౌ అందరూ.